నమస్తే. పెద్దదన్వాడ అలాగే చుట్టుపక్క ప్రాంత ప్రజలకు ఉద్యమాభివందనాలు. మీ అందరితో ఒక మంచి శుభవార్తను నేను మీతో షేర్ చేసుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. గత జూన్ 4వ తేదీన పెద్దదన్వాడ ప్రాంతంలో ఏర్పాటు తలపెట్టిన ఇథనాయిల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చుట్టుపక్క ప్రాంత ప్రజలు, రైతులు, మహిళలు, చిన్నపిల్లలు కూడా తిరగబడి మా ప్రాంతంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి వీల్లేదని ఒక పెళ్ళుబూకిన అంటే అగ్నిపర్వతం బద్దలై లావా పెళ్ళుబూకిన రీతిలో జరిగిన ఒక మహత్తర పోరాటం, ఒక ప్రజా ఆగ్రహానికి తలొగ్గి అక్కడి నుంచి కంపెనీ వెళ్ళిపోయింది. అయితే తాజాగా నేను సేకరించిన సమాచారం, పబ్లిక్ డొమైన్లో దొరికిన సమాచారం ఆధారంగా గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్, పెద్దదన్వాడకు వచ్చిన ఫ్యాక్టరీ పేరు కూడా ఇదే. ఇది ఎంఎస్ గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాట్ నంబర్లు 564 1A, 564 1B, 564 1D, 564 1E. ప్రాంతం ఇస్కో కిసాన్ ఎస్సీజెడ్ రాచర్లపాడు గ్రామం, రేగడి చిలక గ్రామ పంచాయతీ, కొడవలూరు మండలం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. ధాన్యం ఆధారిత ఇథనాయిల్ ప్లాంటు, సామర్థ్యం 200 కిలోలీటర్లు, ప్రతిరోజు 200 KLPD. సేమ్ ఇదే కెపాసిటీ మన పెద్దదన్వాడలో ఏర్పాటు తలపెట్టిన ఇథనాయిల్ ఫ్యాక్టరీ. ఇది ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు తరలి మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. పబ్లిక్ హియరింగ్ తేదీ డిసెంబర్ 30, 2025 మంగళవారం. సమయం మధ్యాహ్నం 1 గంట. వేదిక ఇస్కాన్ కిసాన్ ఎస్సీజెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, రాచర్లపాడు గ్రామం, కొడవలూరు మండలం. మిత్రులారా, ఇప్పటికైతే ఈ ప్రమాదం పెద్దదన్వాడ ప్రాంతం నుంచి వెళ్ళిపోయింది. కానీ లైసెన్స్, పెద్దదన్వాడకి ఇచ్చిన లైసెన్స్ రద్దయినట్టుగా నాకు ఎక్కడా సమాచారం దొరకలేదు. కాబట్టి ఇచ్చిన లైసెన్సు 7 సంవత్సరాలు ఉంటుంది. అంటే 2 సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇంకో 5 సంవత్సరాలు ఉంది. అయితే దాదాపుగా ప్రజలందరూ ఇట్లే ఐకమత్యంతో ఉంటే, ప్రజల తిరుగుబాటుతోటి, ప్రజల ఆగ్రహ ఆవేశాలు పెళ్ళుబూకడంతో మాత్రమే ఈ కంపెనీ ఇక్కడి నుంచి వెళ్ళింది. ఇది రైతులు సాధించినటువంటి విజయం, చుట్టుపక్క గ్రామ ప్రజలు సాధించినటువంటి విజయం. పెద్దదన్వాడ ప్రజల ఐకమత్యంతో ఈ ఫ్యాక్టరీ ఇప్పటికైతే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భవిష్యత్తులో ఇంకా 7 ఏళ్ళు దానికి పర్మిషన్ ఉంది కాబట్టి 7 ఏళ్ల తర్వాత ఇంకా వేయడానికి వీల్లేదు. అంటే 2 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకో 5 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఆ తర్వాత కూడా రాకుండా ఉండాలంటే మనమందరం, అంటే గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఖచ్చితంగా గెలిచి తీరుతారు, ప్రజలు గెలుస్తారు. పెద్దదన్వాడలో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతాయి. ప్రజాశక్తి ముందు ఏ శక్తి నిలవదు అని చెప్పి నేను పెద్దదన్వాడ గ్రామానికి వచ్చి ప్రకటించాను. ఈ సందర్భంగా నాతో పాటు 42 మంది రైతుల మీద కేసులైనవి. ఇందులో జయరాం రెడ్డి గారు A1గా ఉంటే, A2గా నేను జనం సాక్షి ఎడిటర్ రెహమాన్ను చేర్చారు. అలాగే జైలర్ నాగరాజు, అలాగే నరసింహులు, చాలామంది. నరసింహులు అయితే జైలుకి వెళ్ళాడు, 14 రోజుల పాటు రిమాండ్లో ఉన్నాడు. అలాగే 14 మంది రైతులు కూడా జైలుకి వెళ్ళారు. అట్లా ప్రజలందరూ పోరాడి సాధించినటువంటి ఇది గొప్ప విజయం. ఇంతేకాదు,
జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ప్రజల వైపే నిలబడింది అంతిమంగా. తర్వాత అరెస్టులు జరగకుండా వెంటనే ఆ ఫ్యాక్టరీని అక్కడి నుంచి స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళమని ఆదేశించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వము పోలీసు పెద్దలు కూడా ఎవరిని రైతుల్ని కానీ మిగిలిన వాళ్ళని అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. ఆ విషయం పెద్దది కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగనే మిగతా వాళ్ళందరూ ఆ పెద్ద ధన్వాడ రైతుల పక్షాన నిలబడి ఇక అరెస్టులు ఎవరిని చేయొద్దని కూడా ఆదేశించారు. అలాగే ఫ్యాక్టరీని శాశ్వతంగా రాకుండా ఉండాలంటే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికైతే ఫ్యాక్టరీ నెల్లూరుకు తరలినట్టుగా నేను ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డొమైన్లో చూశాను. పబ్లిక్ హియరింగ్ నోటిఫికేషన్ 30వ తేదీ మంగళవారం డిసెంబర్ ఉన్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇంకా అక్కడ ఎస్సీజెడ్ల రూపంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక్కడ నుంచి తరలి వెళ్తున్నటువంటి ఈ ఇథనాయిల్ లాంటి కాలుష్య కారక పరిశ్రమల్ని అక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు. దానికేం మనకేం అభ్యంతరం ఉండాల్సినటువంటి పని లేదు. అక్కడ ప్రజలు చూసుకుంటారు. అక్కడ ప్రజల ఇష్టము, అక్కడ ఉండేటువంటి రైతుల ఇష్టము. మనం తెలంగాణ రాష్ట్రం వరకు మన ప్రాంత ఇంట్రెస్ట్ వరకు మన ప్రాంతంలో ఏ కాలుష్య పరిశ్రమలు వచ్చినా వాటికి వ్యతిరేకంగా నిలబడతాం. పోరాడి సాధించినటువంటి ఈ ఘన విజయాన్ని ఖచ్చితంగా పెద్దదానివాడ ప్రజలు సెలబ్రేట్ చేసుకోవాలి. అట్లాగే భవిష్యత్తులో రానున్న 5 ఏళ్లలో ఈ పరిశ్రమ కానీ ఇతర పరిశ్రమలు కానీ రాకుండా ఉండేందుకు అక్కడి గ్రామ పంచాయతీ, అక్కడి ప్రజలు ఒక్క తాటిపైకి వచ్చి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే ఐక్యతను ఎప్పటికీ చాటుతారని ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ 14 గ్రామాల ప్రజలు, అలాగే మరీ ముఖ్యంగా పెద్ద ధన్వాడలో పోరాటంలో పాల్గొన్నటువంటి రైతులు, యువకులు, మహిళలు, చిన్నపిల్లలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయం ప్రజలదిగా తెలియజేస్తూ మరింత స్ఫూర్తినితో మనం తుంగభద్ర నది ఒడ్డున ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ప్రజల జీవనానికి, పర్యావరణానికి హాని కలిగించేటువంటి పరిశ్రమలు రాకుండా మన పచ్చటి పొలాల్ని మీరందరూ కాపాడుకుంటారని, మీ అందరితో మళ్ళీ నేను కలిసి పనిచేస్తానని తెలియజేస్తూ మనం గ్రామంలోకి వచ్చినప్పుడే నేను చెప్పాను, మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. విజయం సాధించిన తర్వాత ఆ విజయంలో భాగస్వామ్యం చేసుకుందాం. మనం మారేమ్మ దగ్గర పెద్ద పండగ చేసుకుందామని కూడా చెప్పాను. నిజానికి పండగ సమయం ఆసన్నమైంది. పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.